75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. వికారాబాద్ జిల్లాలో దారుణ హత్యకు గురైన మహిళ కేసును ఛేదించారు పోలీసులు. 4 రోజుల క్రితం పులమద్ది గ్రామ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత పొలంలో ఉరివేసి చంపారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ కేసులో 4 రోజుల పాటు ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు హత్యకు గురైన మహిళ చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. ఆమెతో అక్రమ సంబంధం ఉన్న తలారి బాబు అనే వ్యక్తిని నిందితుడిగా తేల్చారు. నిన్న రాత్రి తనని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని దగ్గరికి రానిట్లేదు అన్న ఉద్దేశంతో అయితే గతంలో కూడా ఇతను కొన్ని డబ్బులు ఇచ్చాడు. నేను మృతురాలకి డబ్బులు ఇచ్చినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను దగ్గరికి రానిట్లేదు అని చెప్పేసి ఆమె మీద కొంచెం అనుమానం కూడా పెంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమెను ఎట్లయినా సరే ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో నమ్మించి చేవెళ్ళ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వైన్ షాప్లో లిక్కర్ సేల్ చేయటం, అక్కడ పోయి లిక్కర్ కన్జ్యూమ్ చేయటము అవుట్స్కట్స్లో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ మాట పెరిగి ఆల్టర్కేషన్ జరిగి స్ట్రగుల్ జరిగి తర్వాత అమ్మాయిని కొట్టడం జరిగింది. అనసూయ తనని దగ్గరికి రానివ్వడం లేదనే అక్కసుతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తన అక్క దగ్గరికి వెళ్లి వద్దాను రమ్మని చెప్పి తీసుకెళ్తూ దారిలోనే మద్యం తాగించి అనసూయని హత్య చేశాడని తేల్చారు ఖాకీలు. అవి కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా క్లూస్ టీమ్స్, సీసీ ఫుటేజెస్, సెల్ ఫోన్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఎవిడెన్స్ బిల్డప్ చేసి నేరస్తుని నిన్న నైట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని అతన్ని కూడా విచారించడం, అతను కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ నేరస్తుడికి ఈ ఒక్క నేరంతోనే కాకుండా గతంలో ఇక్కడ మనకి 2016లో ఇదే పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ బ్రదరు రామస్వామి అని చెప్పేసి అతను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ కేసులో ఇతను కూడా ఎబెటర్గా అంటే ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాడిగా ఇతను నమోదైనాడు. అనసూయని చంపిన తర్వాత నిందితుడు బాబు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఒకవైపు అనసూయ కనిపించకపోవడం, అదే సమయంలో బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతోనే అందరికీ అనుమానం వచ్చిందన్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, టెలిఫోన్ టెక్నాలజీ సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు తలారి బాబు గతంలోనూ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తన అన్న రామస్వామితో కలిసి ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతం అనసూయ హత్య కేసులో ఆధారాలన్నీ పక్కాగా సేకరించినట్లు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.